హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తీ మిడిల్ క్లాస్ లైఫ్ వెళ్ళిన యాంటికేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన మూవీ భర్త కన్నప్ప మీద మనం అంటే పాత మూవీ భర్త కన్నప్ప పేరు అలవాటైపోయి ఈ సినిమా పేరు నాకు పలకడం రావట్లేదు. భర్త కన్నప్ప ఈ సినిమా 2 times ఓల్డ్ వర్షన్స్తో 2 times వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. ఫస్ట్ వర్షన్ ఏమో వచ్చి కండాలో శివరాజ్ కుమార్ గారు చేశారు. మన పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్. చాలా పెద్ద హిట్. అంటే దాని తర్వాత తెలుగులో డబ్ చేస్తే తెలుగులో పెద్ద హిట్ అయింది. దాని తర్వాత కృష్ణరాజు గారు చేశారు సినిమాని కొంచెం చేంజెస్ చేసి. బాబు గారు మన ములపూడి వెంకటరమణ గారు. దాని తర్వాత తీస్తే ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనోజ్ వాళ్ళు చేశారు. ఒకటే లైన్ చెప్పాల్సిన ఆర్డర్స్లో కథ వచ్చింది. చాలా స్క్రీన్ ప్లే ప్యాటర్న్స్ మొత్తం మార్చాడు కథకి. ఎలా అంటే అక్కడ ఒక ముస్తాయిన్ వస్తుంది, కృష్ణరాజు టైంలో ఒక ముస్తాయిన్ వస్తుంది. అంటే శివుడే. ఇక్కడ శివరూపం రుద్ర రూపంలో ప్రభాస్ వస్తాడు. లాస్ట్ ½ కంటెంట్ మొత్తం మార్చేశాడు. అంటే మెల్లగా శివతత్వం మీద భక్తి మొత్తం యూటర్న్ అవుతున్నట్టు తీశాడు కథని. ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున ఏమో వచ్చి అంటే కొంచెం అన్నమయ్య ఇన్స్పిరేషన్ నాకు కంపడింది అక్కడక్కడ. అన్నమయ్యది ఏంటంటే ఆ పక్క సుమన్ వచ్చి చూపించి నీ మడదలే అందము చూడు అసలు అందం చూపిస్తానని సుమన్ వచ్చి వెంకటేశ్వర స్వామి నిజమైన అందం చూపిస్తాడు. అలా మెల్లమెల్లగా క్యారెక్టర్స్ అలా ప్రొడక్ట్ చేసుకుంటూ వచ్చాయి కథలు. ఒకటి ఈ సినిమా చేయడానికి విష్ణుకి, మోహన్ బాబు గారికి, ప్రభాస్, మమ్ముట్టి, దాని తర్వాత పేరేంటి శరత్ కుమార్ గారికి, ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్. అండ్ దాంతో మోహన్ బాబు మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు విషయాలు తీసుకోకుండా చూశారు. అండ్ ఇటువంటి సినిమా వచ్చినప్పుడు మన జడ్జిమెంట్స్ పక్కన పెట్టి ఫ్యామిలీ అండ్ వాళ్ళు పాత విష్ణు సినిమాలు ఆడడం అవన్నీ పక్కన పెట్టి సినిమా చూడండి. ఒక మంచి భక్తితత్వం మీద తీశాడు. ఫస్ట్ కొంచెం లాగ్ హెవీగా ఉంది. అంటే మెల్లగా తను శివతత్వం మీదకి ఎంటర్ అయ్యేప్పుడు కథని మెల్లగా మార్చాడు. కథకి చాలా చేంజెస్ చేశాడు. అక్షయ్ కుమార్ ఏమొచ్చు ఓ మై గాడ్ 2లో శివుడి పాత్ర ఉన్నారు కదా, దానికి బాగా సూట్ అయ్యని చెప్పి అక్షయ్ కుమార్ పెట్టాడు. చిరంజీవి తీసుకొచ్చినా కూడా బాగుండేది. ఎందుకంటే మంజునాథ కొన్ని పాత సినిమాలో చిరంజీవి శివుడు రోజు ప్లే చేశాడు కాబట్టి చిరంజీవి అయి ఉంటే ఇంకా బాగుండేది. బట్ అక్షయ్ కుమార్ ఇలా కెమెరాలుగా పెట్టి కథను మొత్తం మార్చాడు. అంటే అక్షయ్ కుమార్ నార్త్కి అటుపక్క నార్త్కి వెళ్ళిపోయింది. ప్రభాస్ మన సౌత్, మమ్ముట్టి ఏమొచ్చి మధ్యాహ్నం, మోహన్ లాల్ గారు మధ్యాహ్నం, శరత్ కుమార్ తమిళ్ అంతా కలిసి కథ మార్చాడు. ఒకటే లైన్ బట్ ప్రజెంటింగ్ మొత్తం వేరు. మెల్లగా భక్తి మొత్తం మీద కథ మార్చాడు. ఈ పాత భర్త కన్నప్ప చూస్తున్న శివరాజ్ కుమార్ దాని తర్వాత కృష్ణరాజు భర్త కన్నప్ప తీసుకున్న లైన్ ఒకటే బట్ స్క్రీన్ ప్లే స్పేసెస్ అనేది మొత్తానికి మార్చేశాడు. అది ఆల్రెడీ మోహన్ బాబు గారు ఫస్ట్ ఇంటర్వ్యూ వీడియోస్లో ఆయన చెప్పారు. ఎంట్రీలో కొన్ని కథ కోసం మార్పులు చేశారు. నెక్స్ట్ న్యూజిలాండ్లో తీసేది సినిమాని. ఫస్ట్ ఈ సినిమా ట్రోల్స్ చేయకుండా ఒకసారి చూడండి. నిజంగా బాగుంది సినిమా. క్లైమాక్స్ ఒక ½ అయితే మచ్చరవి తోట ప్రసాద్ గారు చెప్పినట్టు ½ అయితే హైలైట్ సీన్స్. ప్రభాస్ వచ్చిన దగ్గర సినిమా ల్యాగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మెల్లగా తాను తీసుకెళ్ళినట్టు. సో సినిమా అనేది చాలా బాగుంది. మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ట్రోల్స్ చేయకుండా ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టి సినిమా చూడండి. గ్యారంటీగా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక సినిమా వచ్చినప్పుడు టీఎఫ్సీ బాగుండాలి. ఒక సినిమా తీస్తే 200 మంది టెక్నీషియన్స్ పనిచేస్తారు. ఫోటోగ్రఫీ సెక్షన్ పనిచేస్తుంది. సీజీ అంటూ 200 మెంబర్స్ పనిచేస్తారు. సినిమా డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్, ఓటీటీ ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందుకు చూడండి సినిమా. వీడియో నచ్చితే లైక్ చేయండి.